ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వెంటనే మనపై అటాకులు చేయించింది. ఆ అటాక్స్ ని ఎవరు చేయించారో తెలియకుండా చేయించింది. ఇప్పుడు మనలో మనం తన్నుకు చేస్తామో చంపుకు చేస్తామో అన్నంత భయం పుట్టేలా చేసింది. ఇప్పుడు ఈ పరిస్థితులు చక్కదిద్దాలంటే ఎలా నాన్న? ఏం చేస్తే సుందరి మళ్ళీ మామూలు సుందరిగా మారుతుంది అంటారు? మారడమా? సుందరి మారటం అనేది ఇక జరగదనుకుంటున్నాను. మారే మనిషి అయితే విషయం మర్డర్స్ దాకా తీసుకెళ్తాం. అలా అని నేనేం చేతులు కట్టుకుని కూర్చోను. పాపకి ప్రమాదం ఉందని అర్థమవుతుంది. ఈ ప్రమాదాన్ని తలపెట్టేదెవరు? పాప ఆడుకునే బొమ్మలో బాంబు పెట్టిందెవరు? అసలు పాపకి ఆ బొమ్మనిచ్చిందెవరు? అమ్మా సుందరి, నువ్వసలే ఒట్టి మనిషివి కూడా కాదమ్మా. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? అసలు మన ఇంట్లో ఏం జరిగిందో కనీసం అదైనా తెలుసా అమ్మా? ఎందుకు తెలియదు సుందరి? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? మాట్లాడమ్మా. నీకేం తెలుసని అడుగుతున్నాను కదా. నువ్వు మాట్లాడలేవు. నీకో విషయం తెలుసా అమ్మా? అందరి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, కానీ మన చుట్టూ ప్రమాదాలు తిరుగుతున్నాయమ్మా. అది కాదు సుందరి, అసలు ఆ బొమ్మలోకి బాంబు ఎలా వచ్చిందే? బొమ్మలోకి బాంబు ఎలా వచ్చింది అనే దానికంటే ముందు నేనొకటి అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. ఏంటో అడుగు సుందరి. అసలు ఆ పల్లవి దగ్గరికి బొమ్మ ఎలా వచ్చింది? ఆ బొమ్మని ఎవరు తీసుకొచ్చి పల్లవికిచ్చారు? మన ఫ్యామిలీలో వరుసగా హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్య విషయం అంటే మామూలు విషయం కాదు. ఈ బొమ్మలో బాంబు పెట్టిన ఉద్దేశం చూస్తుంటే ఒకరిని చంపడం అవతలి వాళ్ళ ధ్యేయం కాదు అని అర్థమవుతుంది. అంటే ఒక్క బాంబుతో చాలా మందిని చంపేయాలనుకునే ఈ పథకాన్ని రచించారు. ఈ రచనకి పూనుకున్నదెవరో, అసలు సిసలైన ప్రధాన కార్యదర్శి ఎవరో త్వరలోనే తెలుస్తాను. అమ్మా, ఎవరి బొమ్మని గిఫ్ట్గా ఇచ్చారు అనే విషయంలో మనకు క్లారిటీ రావాలి. ఆ ఇచ్చిన వాడికి మనకి ఎక్కడ శత్రుత్వం ఏర్పడింది అనే విషయం క్లారిటీగా తెలియాలి. అదే మనకి మంచిది. ఇప్పుడు చెప్పమ్మా, పల్లవికి ఆ బొమ్మనిచ్చిందెవరు? అయ్యో, ఆ పల్లవికి ఎవరు బొమ్మనిచ్చారో నాకు తెలియదే. లేదమ్మా, నువ్వు పొద్దస్తమానం ఇంటి దగ్గరే ఉంటావు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. పల్లవి దగ్గరికి ఆ బొమ్మని ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారో తెలియాలమ్మా. అయ్యో, కొత్త వాళ్ళెవరు రాలేదు సుందరి. నేను స్నానం చేసి వచ్చేసరికి మంచం మీద పల్లవి పక్కన ఆ బొమ్మ ఉంది. స్నానం చేసి వచ్చే లోపల అంటే బయట నుంచి కొత్త వాళ్ళు వచ్చే అవకాశమే లేదు. లేదు, బయట వాళ్ళ పనైతే కాదు. ఎందుకంటే మన గదిలోకి వచ్చి పాప చేతిలో బొమ్మ పెట్టేంత ఛాన్స్ ఎవరికి ఉండదు. నువ్వు స్నానం చేసి వచ్చేసరికి పల్లవి పక్కన ఏం చూసావు? అది చెప్పమ్మా. పల్లవి పక్కన బొమ్మ ఉంది. ఆ పాపేమో దాన్ని విప్పడానికి ట్రై చేస్తోంది. నాకెందుకో డౌట్ వచ్చి ఈ బొమ్మ ఎవరిచ్చారా అని బయటికి వెళ్ళి చూశాను. బయట పని మనిషి ఇంటికి వెళుతూ కనిపించింది. ఇంకక్కడ ఎవరూ లేరే. పని మనిషా? సరే అమ్మా, ఒక డౌట్, పని మనిషిని కూడా ఈ విషయం అడగాలి. అంతకంటే ముందు కార్తీక్ ని మనము ఎందుకు నిలదీయకూడదు? ఎస్, ఫస్ట్ అయితే ఈ బొమ్మని తీసి పారేసింది కార్తీకే కాబట్టి తననే అడిగి చూస్తాను. కార్తీక్ ఎక్కడున్నాడు? బొమ్మ విషయం కార్తీక్ ని క్లియర్ గా అడగాలి.
ఒకవేళ తన రూమ్లో ఉన్నాడేమో, వెళ్ళి కలుస్తాను. పక్కన అను మేడం ఉన్నా సరే ఈ విషయం గట్టిగా అడగాలి. కార్తీక్ కిందికి వస్తున్నాడు కదా, తనని కిందికి రాని, ఇక్కడే అడుగుదాం. సుందరి పైకి రాబోయి నన్ను చూసి ఆగి మళ్ళీ దిగిపోయింది. అంటే తను నా కోసం పైకి రాబోతుందేమో. కార్తీక్, నీతో మాట్లాడాలి. ఏ విషయం గురించి? అసలు పాప దగ్గరికి బొమ్మ ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఈ విషయాలు నాకు తెలియాలి కార్తీక్. ఆ సంఘటన తలుచుకుంటేనే ఒళ్ళంతా వణుకొస్తుంది తెలుసా? ఆ బొమ్మని పాపకి నువ్వే ఇచ్చావా? నేనివ్వడమేంటి సుందరి? పాప దగ్గర నుండి ఆ బొమ్మను తీసి దూరంగా విసిరేసిందే నేను. అదే, ఎవరికీ తెలియకుండా పాపకి బొమ్మనిచ్చి తిరిగి నువ్వే ఆ బొమ్మని ఇసిరేసావని నేననుకుంటున్నాను. నువ్విలా మాట్లాడడం టూ మచ్ సుందరి. నేను బొమ్మలో బాంబు పెట్టేవాడిని అయితే మళ్ళీ పల్లవి దగ్గర నుండి తీసి దూరంగా ఎందుకు విసురుతాను? మా అందర్నీ భయభ్రాంతులకి గురి చేయడానికి నువ్వే అలా చేసుండొచ్చు కదా. ఈ ఇంట్లో ఒక ప్రమాదం జరగబోతుందని నువ్వే ఇండైరెక్ట్ గా నాకు ఒక మెసేజ్ పంపించినట్టుగా ఎందుకు అనుకోకూడదు? సుందరి, ఈ విషయంలో నీ ఆలోచన కరెక్ట్ కాదు. నా మీద నీ అభిప్రాయాన్ని మార్చుకో. నా అభిప్రాయమే కరెక్ట్ కార్తిక్. ఈ పని నువ్వే చేశావు. ఆ బొమ్మని ఎవరు చూడనప్పుడు పాప దగ్గర పెట్టి అందరూ చూసే టైంలో ఆ బొమ్మని అను మేడం దృష్టిలో పడేలా చేసి నువ్వే ఆ బొమ్మని బయటికి ఇసిరేశావు. చూడు సుందరి, ఆ బొమ్మ తెచ్చింది నేను కాదు. ఆ బొమ్మని నువ్వే తెచ్చి పాప దగ్గర పెట్టింది కూడా నువ్వే. ఓహో, పల్లవి దగ్గర బొమ్మ గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయినా ఆ బొమ్మకి కార్తిక్కి ఏం సంబంధం ఉందని కార్తిక్ని పట్టుకొని అలా నిలదీస్తుంది? ఎందుకు బొమ్మలో బాంబు పెట్టావు చెప్పు. నీకెలా చెప్తే అర్థమవుతుంది సుందరి? ఆ బొమ్మకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నిజం చెప్తే నీకే మంచిది కార్తిక్. అంటే కార్తిక్ని చెయ్యని నేరం చేసినట్టు ఒప్పుకోమంటున్నావు అంతేనా సుందరి? కార్తిక్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా నువ్వేంటి నీకే సంబంధం ఉంది ఒప్పుకో అని ఇబ్బంది పెడుతున్నావు? నేను ఇందాక నుంచి పైనుండి చూస్తున్నాను. మా ఆయన్ని నీ సొంత మొగుణ్ణి నిలదీసినట్టు నిలదీస్తున్నావు. అది కాదు మేడం, చిన్న పాప చేతిలో బాంబు పెట్టి అంత పెద్ద ప్రమాదం సృష్టించాలనుకున్నారు. ఈ పని చేసిందైతే ఖచ్చితంగా బయట వాళ్ళైతే కాదు. అయితే ఈ ఇంట్లో బయట వాళ్ళు ఎవరున్నారు? ఉన్నది మనమే కదా, నువ్వు, నేను, కార్తిక్, మీ అమ్మ, ఆ పని మనిషి. బయట మనిషి అంటే నువ్వు అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక్క పని మనిషినే అడగాలనుకుంటే బయట వ్యక్తి కాబట్టి ఆ పని మనిషిని అడుగు, అంతేకాని మమ్మల్ని అవమానించకు. రా కార్తిక్. పని మనిషా? అమ్మ చెప్పింది కూడా తను బయటకొచ్చి చూస్తే పని మనిషి వెళ్తుందని చెప్పింది. ఓకే, పని మనిషిని అడిగి చూద్దాం. అమ్మా, మీరొచ్చారా? కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదమ్మా. కూర్చోండమ్మా. నాకు అంత పెద్ద పని చేసి పెట్టావు విజయ. ఆ బొమ్మ బాంబు ఇంట్లోనే పేలుంటే గుర్తుగా నీకు మంచి ఇల్లు కట్టించేదాన్ని. ఎవరో కాల్చి కాల్చి బొమ్మను బయట పడేశారమ్మా. లేకపోతే మీరన్నట్టు అందరూ చచ్చిపోయేవాళ్ళమ్మా. ఇదిగో ఈ డబ్బుంచు. ఈ పేదరాలకి మీరు చేస్తున్న సహాయం మర్చిపోలేనమ్మా.
విజయ్ ఇల్లు ఇది. ఆ బొమ్మ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి.